కడప నగరంలోని మారుతినగర్ రాజారెడ్డి వీధి రోడ్డు ప్రక్కన శనివారం రాత్రి హిందూ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. మించినటువంటి మిత్రత్వం, ఇంతకు మించినటువంటి ఆరోగ్యం, ఇంతకు మించినటువంటి మహోత్కృష్టమైనటువంటి ఎక్కడ కూడా గ్రంథాలు లేవు, ఏ మతములో లేవు, ఎక్కడ కూడా లేవు. ఎందుకంటే చెన్నూరు దత్తపీఠాధిపతి ముకుంద స్వామి ఈ సందర్భంగా సమావేశంలో ప్రసంగిస్తూ, అయితే గురువు అనేది ఏంటంటే, గురువు అంటే తెలియని విషయాన్ని తెలియజెప్పడమే. తెలుగులో పూర్తి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని నింపడం అంతవరకే అనమాట. అంటే దానికి ఏముంది, అర్థం ఏముంటుంది? నీకు అజ్ఞానం అంటే ఏంటంటే వాస్తవంగా చెప్తానా, మనకుండే కామ క్రోధ లోభ మదమచ్చరాలు కలిగి ఉండడంలోనే మనకు ఏమైతుంది, ఇతరులను తప్పుగా చేసుకుంటాను. మనం చూడు, భారతదేశంలో ఉండి వాళ్ళను ఎంతగా ప్రేమిస్తాం. మన ముస్లిం మన వెనక వచ్చే మనం ప్రేమిస్తాం. మనం ప్రసాదము వాళ్ళకి తినమని చెప్పినప్పుడు తినడం లేదు. ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. తర్వాత ఎప్పుడోసారి మన భారతదేశము విశ్వగురువు అవుతుంది. ఇది 100% మా గురువు సాక్షిగా నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఇది భారతదేశము ఆరోగ్యానికి చిహ్నం. ఆరోగ్యం ఎందుకు చిహ్నం అంటే, మన సూర్యకిరణాలు కూడా మన మాదిరి సూర్యుడు మన ఇండియా మీద పడినట్టు ఏ దేశం మీద ఉండదు. అందులో అమెరికాలో పోతే అమెరికాలో కాలుష్యము విపరీతంగా ఉంది. అదే చూసినామను మన ఇండియాలో ఉండే కాలుష్యానికి అక్కడ ఉండే కాలుష్యానికి ఎంతో తేడా ఉంది. పవిత్రత అన్ని కూడా, మన యొక్క వాటర్ కూడా ఎంతో పవిత్రమైనది అనమాట. మనకు హిమాలయాలు ఉన్నాయి. హిమాలయాలు అంటే ఎంతో, దానికి మించిన మూలికలు కూడా ఎన్నో ఉన్నాయి అన్నమాట. మన యొక్క సంప్రదాయాన్ని, మన యొక్క నిధులను వాళ్ళు దొంగలించి, మన యొక్క సంప్రదాయాన్ని కూడా దొంగలించి అక్రమార్గంగా వాళ్ళు మన్నె తీసుకొని మనమల్ని విమర్శించడానికి తయారైనమాట. కాబట్టి ఇది గుర్తించి మనకు రామలక్ష్మణులుగా వీళ్ళిద్దరిని మనం పెట్టుకొని ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. సామరస్య ఫలాల విందులు సమముగా సమకూరను. సమ్మేళనం యొక్క ఆవశ్యకతను, అవసరాన్ని చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో నగర హిందూ సమ్మేళనం అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారు, యోగివేమన యూనివర్సిటీ ప్రొఫెసర్ రామసుబ్బారెడ్డి గారు, రిటైర్డ్ అడ్మినిస్ట్రేటర్ అలివేలమ్మ గారు, స్వామి ముకుంద మహారాజు గారు ఇక్కడికి ఇచ్చేసి హిందూ బంధువులందరినీ ఉద్దేశించి మన సంస్కృతి పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరాన్ని, అలాగే విశ్వగురువుగా చేయడానికి 2047 నాటికి మన ఖ్యాతిని పెంచడానికి చక్కటి సందేశాలు ఇచ్చారు. చాలా అద్భుతంగా ప్రసాద వితరణతో కార్యక్రమం వచ్చింది. జై శ్రీరామ్.